నువ్వు జన్మించినప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మా? తెలుసా అయ్యా? నీ పాదాలు ఎంత అందంగా ఉండేవో, నీ ముఖం ఎంత అందంగా ఉండేదో, నీ శరీరం ఎంత చక్కగా సున్నితంగా ఉండేదో కారణం తెలుసా? యేసుక్రీస్తు నిన్ను అంత అద్భుతంగా సృష్టించాడు. కానీ ఈరోజు ఏమైంది? ఆకారం పోగొట్టుకున్నావు, ఆత్మీయతను పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, అందరికీ దూరం అయిపోయావు, అన్యాయానికి, అపవిత్రతకు, అడ్డమైనటువంటి అలవాట్లకు బానిసమైపోయావు. సహోదరి సహోదరులు, అలాంటి నీ జీవితాన్ని, అలాంటి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ పక్షులు బంధించబడినప్పుడు అడుగుతున్నాడు, ఎందుకు బంధించావు? ఆ కుర్రోడు అంటున్నాడు, నాకు అదో ఆనందం. ఈ పక్షుల్ని హింసిస్తున్నప్పుడు, అవి ఏడుస్తున్నప్పుడు నాకు సంతోషం. సహోదరి వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? సైతాను నిన్ను బంధించి పడేశాడు, అది వాడికి ఆనందం. ప్రతిరోజు నిన్ను హింసిస్తున్నాడు, ప్రతిరోజు నిన్ను గాయపరుస్తున్నాడు, ప్రతిరోజు ఏదో విధంగా నీకు ఇబ్బంది తీసుకొస్తున్నాడు, అది వాడి తత్వం. అలాంటి వాడి చేతుల్లో బానిసగా మిగిలిపోతావో, నీకు సంతోషాన్ని, నీకు ఆరోగ్యాన్ని, నీకు ఆత్మీయతను, నిన్ను పరలోకానికి చేర్చాలనుకుంటున్న యేసుక్రీస్తు ప్రసాదించే రక్షణను పొందుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు? నీ కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించిన యేసుక్రీస్తుని ఏం చేయబోతున్నావు? ఒకడేమో వద్దనుకున్నాడు, మరొకడేమో కావాలి అని చెప్పన్నాడు. వద్దనుకున్నవాడు నశించిపోయాడో, కావాలనుకున్నవాడు రక్షించబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ యేసు నాకు కావాలి, ఆయన ప్రసాదించే రక్షణ నాకు కావాలి, ఆయన ప్రసాదించే క్షమాపణ నాకు కావాలి, ఆయన ఇచ్చే నూతన హృదయం నాకు కావాలి, నూతన జీవితం నాకు కావాలి. నా జీవితం వల్ల నాకు సుఖం లేదు, నా జీవితం వల్ల నాకు సంతోషం లేదు, నా జీవితం వల్ల నాకేమాత్రం, నా ఇంట్లో వాళ్ళకే సంతోషం లేదు. పాడైన జీవితం నాదే, పతనమైపోయిన జీవితం నాదే. ఈ జీవితం మారాలంటే నేనేం చేయాలి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి. ఎప్పుడో? ఇప్పుడే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీకోసం ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించిన యేసు కావాలి. ఆయన పాపిష్టి మనిషిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మరణించాడు. కాబట్టే ఈ శుక్రవారము సంతాప దినం కాదు, శుభదినము. నీ జీవితంలో ఈ దినము శుభదినముగా మారాలంటే యేసు నీ హృదయంలో అడుగు పెట్టాలి. నీటికి దూరమైన చేప బ్రతకదో, నేలకు దూరమైనటువంటి మొక్క బ్రతకదో, దేవునికి దూరమైపోయిన నువ్వు బ్రతకడం సాధ్యం కాదు. అందుకే ఈరోజు నీ జీవితంలో పైకి బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తున్నావు, కానీ లోపల చచ్చిపోయిన వాడిగా ఉన్నావు. నిన్ను బ్రతికించాలని ప్రభు ఆశపడుతున్నాడో, అయితే నీకు ప్రభువు కావాలి. ఈరోజు ఆ ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి నా జీవితంలోనికి, నా హృదయంలోనికి ఆహ్వానించాలని ఆశపడుతున్నా, నా బ్రతుకు బాగుపడాలని కోరుకుంటున్నా, బంగారంలా ఉండాలని కోరుకుంటున్నా, దేవుని బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?